హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా మనకు 2050 వేకెన్సీస్తో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. పోస్టింగ్స్ కూడా మన స్టేట్లోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్. డైలీ మీకు జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు లైక్స్ అనేవి చేయాలి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. చూడొచ్చు, ఎస్బీఐ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వద్దు. అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టుకోవడానికి సంబంధించి జనవరి 29th నుంచి ఫిబ్రవరి 18th వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ మీకు మార్చ్ 2026లో ఉంటుందని చెప్పి టెంటేటివ్గా అయితే డేట్ ఇచ్చారు. తర్వాత మీకు డేట్ కూడా ఇస్తారు. ఇక్కడ మనకు ఏ నెలలో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు కానీ డేట్ ఇవ్వలేదు కదా. సో నెక్స్ట్ మీకు ఖచ్చితంగా డేట్ కూడా ఇస్తారు. మరి ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అనే జాబ్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ బీ పోస్టెడ్ ఇన్ ద అప్లైడ్ సర్కిల్ ఓన్లీ. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మన తెలుగు వారందరికీ కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీకు పోస్టింగ్స్ అనేవి మన సర్కిల్లోనే ఉంటుంది, అంటే అమరావతి సర్కిల్లో ఉంటుంది ఏపీ వాళ్ళకి సంబంధించి. అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి తెలుగు హైదరాబాద్ సర్కిల్లో మీకు దీనికి సంబంధించిన జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు మంచి వేకెన్సీస్ ఉన్నాయి గైస్. అరౌండ్ 2050 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇవే కాకుండా అడిషనల్గా మీకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అందరికీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా అరౌండ్ 223 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎడిషనల్గా 2050 కాకుండా. కాబట్టి మంచి వేకెన్సీస్గా చెప్పొచ్చు. మన ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన వేకెన్సీస్ కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే మీరు అవకాశాన్ని వినియోగించుకోండి. మరి దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మన ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి మీకు తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అనేసి ఇచ్చారు. మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. మరి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అజోన్ 31/12/2025 నాటికి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 10 years, మిగతా వాళ్ళు క్యాస్ట్ రిజర్వేషన్ కూడా అడిషనల్గా యాడ్ ఆన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది 50 మార్క్స్ సంబంధించి. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. డిస్క్రిప్టివ్ ఏమో మనకు 50 మార్క్స్, అలాగే ఆబ్జెక్టివ్ ఏమో 120 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మీకు 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 2 hours టైం లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఏమేమి టెస్ట్లు ఉంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో ఈ విధంగా మీకు డ్యూరేషన్ కూడా పక్కన అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే మనకు డిస్క్రిప్టివ్ విషయానికి వచ్చినట్లయితే మీకు 30 minutes టైం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 30 minutes అయితే మీకు టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇందులో మీకు లెటర్ రైటింగ్, ఎస్ఏ ఉంటుంది. 2 questions ఉంటాయి, 50 మార్క్స్. సో దీనికి సంబంధించి పెనాల్టీ చూసుకుంటే నెగిటివ్ మార్క్స్ అయితే నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో మీకు ఏంటంటే ఏ విధమైనటువంటి నెగిటివ్ అయితే లేదని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో తర్వాత స్క్రీనింగ్ అయితే ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. హూ క్వాలిఫైడ్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకు 50 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో కూడా క్వాలిఫై అయితేనే మీకు ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇక క్యాండిడేట్స్ అందరూ కూడా బోత్ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ రెండిట్లో కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్ సెలక్షన్ అయితే దాన్ని బేస్ చేసుకొని మీకు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తెలుగు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా సెలక్షన్స్ అయితే చేయడం జరుగుతుంది. శాలరీస్ చూసుకున్నట్లయితే కనుక మీకు 48,480 రూపీస్ అయితే శాలరీస్ ఉంటాయి. మీకు చాలా అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ ఇటువంటి అలవెన్సెస్ చాలా వరకు ఉంటాయని చెప్పి
క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ప్రొబేషన్ పీరియడ్ 6 మంత్స్ పాటు ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 750 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు లేదు, ఫ్రీగానే అప్లై చేయొచ్చు. కాబట్టి ఛాన్స్ని వదులుకోవద్దు. ఎవరైతే ఫ్రీగా అప్లై చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా చేసుకోండి. ఫ్రీగానే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి. మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఫిబ్రవరి 18 వరకు టైం ఉంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ ఎస్బీఐ వెబ్సైట్ ఉంటుంది. sbi.bank.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసేస్తే అప్లై చేసుకుంటారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే కనుక మీ ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కావాల్సి ఉంటుంది, ఐడి ప్రూఫ్ కావాలి ఏదో ఒకటి పీడిఎఫ్లో, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే జాబ్ ప్రొఫైల్ సంబంధించి ప్రీవియస్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఏవైతే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటే అన్నీ కూడా మీరు స్కాన్ చేసేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మనకి ఇచ్చారు. నో హార్డ్ కాపీ ఆఫ్ ద కాల్ లెటర్ విల్ బీ సెంట్ బై పోస్ట్. మీరు ఆఫ్లైన్లో కాపీ పంపించాల్సిన నీడ్ లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన ఏపీ వాళ్ళకి సంబంధించి చూడండి, ఇక్కడ మనకు అనంతపూర్ ఇచ్చారు, గుంటూరు ఇచ్చారు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు ఇచ్చారు. మరి తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ కిందన హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్ ఇచ్చారు. సో ఎక్కడన్నా సరే మీరు ఎగ్జామ్ అనేది రాసుకునే ఛాన్స్ ఉంటుంది ఆన్లైన్లో. మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇమేజ్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మీరు చూసుకొని అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ప్రాపర్గా అయితే అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలో, హౌ టు అప్లై అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. సో దాన్ని ఒకసారి ఫాలో అయిపోతే సరిపోతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అందులో ఉంటుంది. చెక్ చేసుకొని ప్రాపర్గా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు. మీ యొక్క క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎస్సీకి సంబంధించి ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ ఇలా అందరికీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఏ సర్కిల్లో అయినా, ఏ స్టేట్లో అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది, గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో అదనమాట ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక. సో ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. ఒకసారి బ్రేకప్ వేకెన్సీస్లో భాగంగా ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి చూసుకోండి. సో మన స్టేట్లో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా అడిషనల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎస్బీఐ నుంచి రిలీజ్ చేసినటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. నేను డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అఫీషియల్ ఎస్బీఐ వెబ్సైట్ కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకొని నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు.